సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్గా ఫండింగ్ రేస్ చేసి మరి బయటకు వచ్చిన ఒక పర్సన్ మనతో ఉన్నారు అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ త్రివిక్రమ్, ఫౌండర్ ఆఫ్ ఎక్స్ మెషిన్స్. ఈ ఐడియాని షేర్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే దీనిపైన రీసెర్చ్ చేసినప్పుడు కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ఇట్ వాజ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. వై ఈజ్ ఇండియా నాట్ ఫోకసింగ్ ఆన్ అగ్రికల్చర్? ఎందుకు ప్రతి ఒక్కరు కూడా సిటీకి వచ్చి లేదంటే బయట దేశాలకు వెళ్ళి అక్కడ కెరియర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఈ జనరేషన్ అంతా కూడా కంఫర్ట్కి ఇంక్లినేషన్ ఉంటుంది, కంఫర్ట్ కావాలి. రెండోది ఏంటంటే ఏదైతే మనం మాన్యువల్గా చేసి అవుట్పుట్ తీసుకొస్తున్నామో అదే ఒకవేళ ఆటోమేటిక్గా ఈ మషిన్స్ ద్వారా చేపించే అవుట్పుట్ తీసుకొస్తే ఇండియన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఏ విధంగా ఇంపాక్ట్ కాబోతుంది? ఇటువంటి టెక్నాలజీస్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే కెమికల్ అవసరమో అక్కడ మాత్రమే కొడుతూ, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కొట్టకుండా ఉంటుంది. ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఒక స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి? ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ అన్నీ క్లబ్ చేస్తూ కాంప్రహెన్సివ్గా ఇచ్చే కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఉన్న పీపుల్ మాకు ఈ పర్టికులర్ ఇండస్ట్రీలోకి రిక్వైర్మెంట్ ఉంటుంది. మీ ఎక్స్ మెషిన్స్ వచ్చిన తర్వాత హైబ్రిడ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా సపోర్ట్ చేస్తుందో ఆర్ ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగే చేస్తారా? దాంతో కెమికల్ని ఎంత తక్కువ చేయగలిగితే అంత మంచిది అనేది మా ప్రైమరీ అప్రోచ్. అగ్రికల్చర్ ప్రొడక్షన్ వైపు చూసుకుంటే ఇండియా ఏ స్థానంలో ఉంది అండ్ ఎక్కడి వరకు వెళ్ళే పొటెన్షియల్ ఇండియాకి ఉంది? ఇండియన్ ఫార్మర్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ ఇన్ వాట్ దే డు. ఓకే, వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు చేసే పనిలో. కానీ పాత ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ నోహాని కొత్త టెక్నాలజీని రెండు మిక్స్ చేసి రైట్ డైరెక్షన్లో వెళ్తే ఇండియా కూడా వరల్డ్ ఫుడ్ క్యాపిటల్ అవ్వడానికి ఎటువంటి డౌట్ ఉండదు, నో డౌట్స్. సో ఇండియాలో నెక్స్ట్ చూసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ నిజంగానే మనకు ఇటువంటి ప్రాబ్లం ఫుడ్ క్రైసిస్ ఒకవేళ వచ్చింది అంటే ఎలా మనం దాన్ని ఫేస్ చేయాలి? ఇప్పుడు వెళ్తున్న డైరెక్షన్లో అంటే ఇప్పుడు జరుగుతున్న విధానంగా ఇంకొక 10-20 సంవత్సరాలు జరిగిందంటే సాయిల్ లేకుండా ఏసీలో ఆర్టిఫిషియల్గా లైట్లు పెట్టి పండించిన ఫుడ్ తినాల్సిన అవసరం పడుతుంది. అగ్రికల్చర్ నా ప్రాబ్లం కాదు, అగ్రికల్చర్ ఓన్లీ రైతు ప్రాబ్లం అని కనుక మనం అనుకుంటే కనుక ట్రాక్టర్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ డెవలప్ చేసుకొని మిమ్మల్ని ఒకవేళ సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఒక క్లాస్ రూమ్ ఉంది, అందరూ అదే ఎగ్జామ్ రాస్తారు కానీ టాపర్ ఒకడే ఉంటారు.